కూర్చోనండి దయచేసి. ప్రైవేట్ బలలో పాల్గొనడం దేవుని వాక్యాలు వింటాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు తండ్రి. ఈరోజు మీ పాదసందులకు వచ్చుంటున్నాం. మీ మాటలు ప్రభు బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచినాం. అదే రీతిగా ప్రభువా తండ్రి, మీ ఆజ్ఞ మేరకు ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోవాలి. అలాగ చేశారట్టు ఆ పాత్రలు త్రాగాలి. ఒకవేళ అలాగ చేయకపోతే మీలో పాలు పంపులు లేవని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి, మీలో పాలు పంపులు కలిగి ఉండడానికి కొరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సహాయం చేయండి, కనికరించండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తూ విగ్రహించగల మనసు, సరిదిద్దుకోవాల్సిన జీవితం మాకు దయచేయని కనికరించండి. స్తుతి ఘనత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు. మనము దీవించు ఆశీర్వాద త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనటే కదా. మనము విడిచి రొట్టె తినట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనటే కదా. మనమందరము ఆ ఒకటి రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 3వ వచనం క్షమించి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అలాగే మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం అందరం చదువుకున్నాం. చివరిగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం 7-24 అందరం కూడా చదువుకుందాం. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. మనము ఆరాధనలో కూడా దేవుని కుటుంబం యొక్క సహవాసంలో ఉన్నటువంటి గొప్ప బాధ్యతను దేవుడు మనము చూస్తూ వచ్చారు. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యోహాను చెప్తున్న మాట ఏంటంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడే యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. దేవుడు తనతో సహవాసం చేయడానికి, తనతో తన కుటుంబంలో ఒక సభ్యులముగా మనం ఉండడానికి కొరకై మన అందరూ కూడా ఆయన పిలిచాడు. ఇప్పుడు మరి ఈ భూలోకంలో కుమారుడే యేసుక్రీస్తు వారితో సహవాసం. ఎందుకంటే లోకముతో మన సహవాసం ఉంది అని మనం బైబిల్ కన్నా చెప్తాము. అందరితో వారు సహవాసం చేసి చూడండి 106వ కీర్తన గ్రంథం 106 35వ వచనం
ఎవరైనా చదవండి. అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు అన్ని జనులతో సహవాసం, లోకముతో సహవాసం, లోక ప్రజలతో సహవాసం. ఈ సహవాసము ఏం చేస్తుంది మనకంటే నష్టాన్ని కలుగజేస్తాడు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు మూర్ఖుడు చెడిపోయేవాడుగా ఉంటాడు. మరి దేవునితో సహవాసం చేయవాడు దేవుని యొక్క సంబంధిగా ఉంటాడు. ఇప్పుడు మనము లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. మన యొక్క మార్గము ప్రభువుని నమ్మిన తర్వాత మన యొక్క మార్గము ఎవరితో ఉండాలంటే, ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో మనం సహవాసం చేయాలి. అయితే వాస్తవానికి మన సహవాసం అంతా లోకంతో కలుస్తా ఉంది. లోకం యొక్క క్రియలు లోకంతోనే కలుస్తా ఉంది. మరి మనం అనుకుంటాం లోకంలో ఉన్నాం కదండి, కాస్తో గీస్తో మరి ఆ కొంత అయినా సరే ఆ సహవాసంలో లేకపోతే కష్టం కదా అనుకుంటాం. ఏదో 1% అంటే పర్వాలేదు, 70% 80% మనం లోకంతోనే సహవాసం చేస్తూ ఉంటాం. అంటే లోకంతో చేసే సహవాసం, దేవునితో చేసే సహవాసం కంటే లోకంతో చేసే సహవాసమే మనకు ఎక్కువ సమయాన్ని చూపిస్తాం. అయితే ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, తన కుమారుడితో సహవాసం చేయండి, అప్పుడు మీరు నాతో సహవాసం కలిగిన వారై ఉంటారు. కుమారుడి యొక్క సహవాసం ఎవరితో అంటే లోకంతో ఉందా? ఆయన కూడా లోకంలో జీవిస్తా ఉన్నాడు. ఎవరితో ఉంది ఆయన సహవాసము? తండ్రి అయినా దేవునితోనే. కుమారుని యొక్క సహవాసము తండ్రి అయినా దేవునితోనే. ఈ భూలోకంలో జీవించిన ఆ ప్రభువు మరి లోకంలో ఉన్నాడు కదా, లోక కార్యములతో మనలాగా ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన యొక్క సహవాసం అంతా కూడా తండ్రి అయిన దేవునితోనే సహవాసం. ఇప్పుడు ఆ సహవాసం యొక్క మార్గంలో మనం నడవాలి. అలాగే ఉన్నామా? దైవ బిడలంగా క్రీస్తుని అంగీకరించిన వారుగా దేవుడి బిడలంగా చేర్చబడిన మనము మన సహవాసం ఎలా ఉందో ఒకసారి గుర్తించుకోవాలి. చూడండి, ఈ యొక్క సంఘం, హెబ్రోన్ యొక్క సహవాసం యొక్క సంఘము పునాదులు ఏమిటి చెప్పండి కదండి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. 2:42. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. 4 విధాలుగా ఈ లంగర్ల చేత ప్రభువు మరి భక్తులకి దైవుడైన వారికి చూపించినటువంటి మార్గము సంఘం యొక్క సహవాసపు మార్గం, క్రీస్తు యొక్క మార్గం ఇది. కాబట్టి ఈ సహవాసము, హెబ్రోన్ సహవాసం యొక్క మార్గం ఇలాగ స్థిరంగా ఉంది. కాబట్టి ఈ లంగర్ల యొక్క ఆ యొక్క స్థిరత్వం ద్వారానే సహవాసం గట్టిగా ఉంది. మనము ఈ యొక్క వాక్య ప్రకారమైనటువంటి సహవాసంలో దైవికమైన సహవాసం నడుస్తున్నామా లేదా? ఇక్కడ కొన్ని విషయాలు, మనం 4 విషయాలు కదా మనకు చెప్పబడింది. ఈ 4 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి ఏం చూస్తున్నాము? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే అర్థం ఏమిటి? వాక్యం కదా, దేవుడి వాక్యం యొక్క బోధ. అనగా వాక్యం యొక్క బోధలో, వాక్యములో, వాక్యం యొక్క సహవాసము కలిగిన వారంగా మనం ఉన్నామా? నేను ఒక రిసెప్షన్ పోయినా, ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. భార్య భర్తలకి చెప్తా ఉండి, మీ సహవాసము ఎవరితో ఉంటుంది, రోజు మన సహవాసం ఎవరితో ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది అని చెప్తే, మన సహవాసం, మనం నిద్రపోయే టైమింగ్ ఎన్ని గంటలు చెప్పండి? హైదరాబాద్ అయితే 12, ఇంకా ఎక్కువైతే అసలు నిద్ర పట్టకపోతే 1 గంట. ఈ 1 గంట సమయం అంతా కూడా సహవాసము ఎవరితో? నిజంగా ఒప్పుకోండి, ఫోన్తోనా దేవుడి వాక్యంతోనా? నిద్ర రాకపోయినా కూడా నిజమే కదండి.
ఎందుకు మన జీవితంలో నష్టపడుతున్నాం? కనీసము ఎన్నో సంవత్సరాలు మీరు వస్తా ఉంటున్నారు కదా. నేను కొన్ని విషయాలు కూడా అడిగాను మీకు. ఏమిటి ఈ సహవాసం ఏంటంటే కొంతమంది కూడా కొన్ని వాక్యాలు కూడా చెప్పలేకపోతున్నారు. అదే ఇప్పుడు సెల్ ఫోన్ లో ఏ విషయాలు అడిగాను, వాట్సాప్ లో అవి అడిగారు, ఇప్పుడు చెప్పండి. తెలియనోడు కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడు. అర్థమైందా? నాకు కూడా తెలియదు, నేను కూడా ఏం చేస్తాను చెప్పండి. ఇటే చేయాలి, అట్టే చేయాలా, అలాగే చేస్తే ఇలాగే చేస్తే అంటే దాంతో ఎక్కువగా మనం ఏమైపోయినా డీప్ ఎక్కువ వెళ్ళిపోయినా తెలియని విషయాలు కూడా కొత్త ఫోన్లో తెలియని విషయాలు కూడా తెలుసుకునే విధంగా మనం సమయాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నామో కేటాయించేస్తాం. అయితే దేవుడి వాక్యము, దేవుడి వాక్యం ఏం లేదు. దేవుడి వాక్యం విషయమై మన యొక్క సహవాసం ఏమిటి? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం ఎలా ఉంది? లోకంలో ఆయన మనలాగే జీవిస్తున్నాడు. అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి ఆ ప్రజల యొక్క విధానాలను బట్టి ఆయన సహవాసం ఎలా ఉంది? దేవుని వాక్యముతో ఆయన యొక్క సహవాసం. మన బైబిల్ కన్నా మనం చూస్తూ ఉంటే లూకాసు వార్తలు ఆలోచిస్తే ఆయన మరి సమాజ మందిరానికి వెళ్తే ఆయనకు యెషయా గ్రంథాన్ని ఇచ్చినారు కదండి. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన యొక్క మరి అలవాటు, ఆయన యొక్క సహవాసము దేవుని వాక్యముతో ఆ సహవాసం ముడిపడి ఉన్నది. ప్రియమైన వారు, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్య సహవాసము లేకోకుండా ఇక మిగతా సమయం అంతా కూడా వ్యర్థము, చెత్తతో మనకు నష్టం కలిగించేదిగానే ఉంటా ఉంది. విశ్వాసులైనా, దైవ సేవకులైనా, పెద్దలైనా, ఎవరికైనా సరే దేవుని వాక్యము సహవాసమును మనము సంపూర్ణంగా, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను 99% పోయిందంటారా లేదా? మనం చెప్పుకుందాం, నిజంగా పోయిందా? పోయింది. అదే కొత్తలో రక్షింపబడినప్పుడు అయితే మనము దేవునితో సహవాసం 2007, 2005, 6 అనుకుంటా, ఆ మధ్యలో నుంచి వచ్చిన సెల్ ఫోన్. అంతకు ముందు నుంచి మన సహవాసము దేవుని వాక్యంతో బహు విరివిగా వచ్చింది. 2005, 2010, 12 పోయే కొద్దీ సెల్ ఫోన్లలో మంచిగా వాక్యం వచ్చే కొద్దీ ఈ వాక్యం యొక్క ప్రభావం అంతా అసలుకే పోయింది. ఇంక చూడండి ఎట్లాంటి సహవాసం. కనీసం బైబిల్ పట్టుకోరావడానికి కూడా, పాటల బుక్కులు తెచ్చుకోవడానికి కూడా కష్టమైపోయి ఏమైపోయినారండి? ఫోన్లోనే. ఎక్కడికి పోయినా కూడా ఆ దినాల్లో ఫోన్లు లేవు కాబట్టి ఎక్కడికి పోయినా కూడా కనీసం ప్యాకెట్ సైజ్ బైబిల్ అన్నా జోబులు పెట్టుకొని ఏం చేసేవాడు. ఇప్పుడు ఫోనే సమస్తం. చూడండి, వాక్యము సరే, అదైనా సరే ఫోనే సమస్తమే, కానీ దాంట్లో వాక్యం ఉంది. దానికి వాక్యం కంటే దేనికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాం? ఫోన్లోనే ఉన్నాయి, ఇంత చేయలేకపోతున్నాము, ఫోన్లో అయితే సమస్తం వస్తుంది, మంచిదే. మరి ఆ వాక్యము ఆ ఫోన్లో అయినా సరే మనం సమస్తాన్ని మనం వెతుకుతుంటున్నామా? దాన్ని గ్రహిస్తుంటున్నామా? వాక్యాన్ని మనము చూస్తుంటున్నామా? ఎంతమంది ఫోన్లో మంచి మంచి యాప్లు ఉన్నాయా? వాక్యపు యాప్లు ఉన్నాయి కదా. ఎంతమంది వాక్యపు యాప్లను ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఉపయోగిస్తుంటున్నారు? ఒక్కరు. సరే, ఉపయోగించిన ఆ సమయం ఎంతది? సమయము దొరకడం లేదు. అదే నేను చెప్పేది, సమయం దొరికినప్పుడు ఎప్పుడు దొరుకుతుంది? ఎంత సమయం దొరికే సమయం దొరుకుతుంది? ఎంత సమయంలో, ఎంతవరకు? ఏదో ఊరికాడు చూడాలా అంతే, చూసా అవసరం ఉందా అంతే, అంతే. అది వేరేదైతే చెప్పండి. వాట్సాప్ చూసేంత సమయం కంటే దైవవాక్యానికి మనకు ఎక్కువ సమయం ఏమీ లేదు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ 33 సంవత్సరాల్లో ఆయన దైవ వాక్యం యొక్క సహవాసము, దేవునితో సహవాసం కలిగిస్తూ వచ్చాడు. ప్రియమైన వారిలారా, మనం గుర్తిస్తే ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము చదవడం, ఇది లేకపోవడం ద్వారా, లోకం యొక్క సహవాసం మనం అత్యధికంగా ఉండడం ద్వారా మనలో ఎంతో నష్టము, భౌతిక సంబంధంగా ఆవిష్కరింపబడచ్చు. ఆత్మీయంగా ఎంత అధోగతిలో ఉన్నామో, ఎంతటి నష్టంలో ఉన్నామో,
ఎంతటి మరి ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క శక్తికి ఈ దినాల్లో వాక్యం యొక్క ప్రభావానికి ఎంత తేడా. వాక్యం ఒకటే, ప్రభావం అనేది లేదు. ఎందుకంటే వాక్యమును అత్యధికముగా వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ వాక్యముతో విశ్వాసులు కానీ దైవసేవకులు కానీ పెద్దలు కానీ వాక్యం యొక్క ప్రభావంలోకి వారు ఎక్కువగా వెళుతూ వచ్చారు, దాంతో ఎక్కువ సహవాసం చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ దినాల్లో వారి ఆత్మీయ స్థితి అత్యధికంగా ఉంటూ వచ్చింది. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించుకుందాం. ఎందుకు సాతానుడు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి మనకు చూపుకున్నటువంటి ఆ సెల్ ఫోన్ దాంట్లో ఎక్కువ ప్రభావం చూపుతున్నా అంటే దేవుని వాక్యము కంటే దేవుని వాక్యం విన్నాడు అనుకోండి, దాంట్లో అత్యధికమైన ప్రభావం మానలోకి వెళ్తుంది. అది దైవిక సంబంధమైన వస్తుంది. అదే సెల్ ఫోన్లో అయితే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? లోక సంబంధమైన జ్ఞానంతో కూడా లోకం వస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం చిన్న పిల్లలు మొదలుకొని మా పాప కూడా 10th క్లాస్ ఆ సెల్ ఫోన్ అంటే వేరే చూసేది కాదు. 10th క్లాస్లో ఏ టీచర్లు వీళ్ళకి చదువు రాక టీచర్లకి ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో చూసిరాయని చెప్పడం. వచ్చినప్పటి నుంచి పెట్టుకొని చూసింది ఈ దగ్గర పెట్టుకుని చూస్తా ఉంటారు. ఎందులో దగ్గర పెట్టుకుని మా అమ్మ చెప్పేది, నా భార్య చెప్పింది, నాకు దగ్గర కనపడ బోర్డు మీద కనపడలేదని చెప్పింది. సరేలే ఏమోలే అంతగా ఎవరికల్లా కదా బాగా తింటా ఉంది అంత అనుకోలేదు నేను. మొన్న మంగళవారం ఇప్పుడు పోయి హాస్పిటల్ చూపిస్తా ఉన్నా. కూర్చొని కళ్ళద్దాలు పెట్టాడు. దాని ప్రభావం చూడనట్టుందో 10 అడుగులు లేదండి, అది పెడతారు కదా 10 అడుగులు లేదు. పైకి చదవమ్మా అంటే పైకి పెద్ద అక్షరాలు లేదు, ఒక్కరైనా జరిగింది. 2 అంటే కనపడదంటుంది. ఒరే 2 కనపడలేదండి ఏం తినాడైనా. సరే 3 అంటే ఇంకొక అర్థం మార్చాడు. ఆ 2 కనపడ్డా 3 ఆ 3 కొద్ది కనపడతాను. ఆయన అంటున్నాడు నీకు -5 ఉందమ్మా, అసలు ఇంత దగ్గర ఎట్ట మేనేజ్ చేసినావు అంటే సెల్ ఫోన్ చూసే ఇప్పుడు భూతద్దాలని ఇప్పుడు కలెక్టర్ రేపు ఇప్పుడు మేము పోయి సంగారెడ్డి ఇచ్చున్నాం అది తీసుకురావాలి. గుడ్డిది అయిపోయింది. గుడ్డి కాలే, కళ్ళలో ఏ ప్రాబ్లం లేదు కానీ ఏముంది చెప్పండి, కళ్ళల్లో ప్రభావము తగ్గిపోయింది. దేనిని బట్టి తగ్గిపోయింది ప్రభావము? కేవలం ఫోన్ చూసి. ఇప్పుడు కూడా మనం ఆలోచించేదంటే మన ఆత్మీయ స్థితిలో ప్రభావం తగ్గిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇంకంతే, ఇంక వేరేది ఏం లేదు. ఆత్మీయ స్థితిలో దైవ వాక్యముల కంటే ఎక్కువగా మనం ఇచ్చినటువంటి ఆ సెల్ ఫోన్కి ఇచ్చినటువంటి ప్రభావమే దానికి ప్రభావం అత్యధికి వెళ్తావు. ఒక్కసారి మనం గుర్తించుకుందాం. మనం ఒకసారి పరీక్షించు. నీ వాక్యము దైవ వాక్యమునకు మనము స్థిరంగా బలంగా ఉండాలంటే దేవుని వాక్యమే మనకు స్థిరమైంది. ఈ వాక్యం యొక్క ప్రభావము, ఈ వాక్యం యొక్క సహవాసము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంతగా నీవు దాని మీద చూపుతా ఉన్నా, నువ్వు ఎంతగా ఆ వాక్యం యొక్క సహవాసము నిలిచి ఉంటావో అంత ఆత్మీయస్థితిలో ప్రభావం కలిగిన వారంగా ఉంటాం. లేకపోతే మనం ఏమి కనీసం దేవుని మధ్యకి వస్తున్నామే కానీ. ప్రియమైన వాళ్ళరా, నేను ఒక్క విషయం మీకు చెప్పగలను. దేవుడి సువార్త చెప్పేటప్పుడు, ఇతరులకు దేవుని మాటలు చెప్పేటప్పుడు నిజంగా చెప్పండి, మీరు ఎన్ని వాక్యాలు చూపించి ఒకరికి దేవుడి వాక్యం చెప్తారు? మీ ఇంట్లో కానీ పక్క వారికి కానీ ఎన్ని వాక్యాలు చూపించగలరు? ఎన్ని మాటలు మీరు చెప్పగలరు? ఎంత వాక్యము అంటే వాళ్ళకి మనము దేవుడి గురించి దేవుడి వాక్యం గురించి ఎన్ని విధాలుగా దైవ వాక్యాన్ని చూపించి చెప్పగలం. సెల్ ఫోన్లో అయితే చెప్పండి, ఎక్కడెక్కడ లోతులు ఉండేటన్ని కూడా ఏం చేస్తామో, ఇది పని చేయలేదంటే దాన్ని వెతికి చేస్తాము. కానీ ఒక్క మాట దేవుని గురించి చెప్పడానికి కొరకై మనకు ఏమి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదంటే బైబిల్ ఉన్నాయి, మరి బైబిల్ ఉందండి, తీసుకొస్తున్నాం, పాఠపుస్తకం తీసుకొస్తున్నాం, ప్రార్థన చేస్తుంటున్నాం, కానీ ఈ వాక్యం యొక్క గ్రహింపు మనలో లేదు. ఎందుకంటే దీంతో మనకు సహవాసము లేదు. పల్లెటూరులో చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు పనులే. పల్లెటూరులో మనకు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనులే. ఇక ఎప్పుడు సహవాసం కలిగి ఉంటారు?
ఈ సహవాసము, వాక్యం యొక్క సహవాసం దేనికి కారణం అంటే మనము స్థిరంగా నిలిచి ఉండడానికి కారణం. వాక్యంలో మనం నిలిచి ఉండడం ద్వారా సాతాను కానీ లోకం కానీ ఏది కూడా మనల్ని ప్రభావితం చేయదు. అందుకే ప్రభు అన్నాడు, నా మాటలు విని ఆ మాట ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకునే వాడిగా పోలి ఉంటాడు. అది మనం గుర్తించుకోవాలి. మొట్టమొదటిగా మనము దేంట్లో సహవాసం లేదని చెప్తున్నా చెప్పండి. దేవుని మనం అందరం ఒప్పుకోవాలా, నీవు నేను అందరం కూడా నిజంగా ప్రభు నీలో మీకు సహవాసం. కనీసం ఒక వ్యక్తి ఈ వాక్యం ఎక్కడుందని అడిగితే నేను చెప్పలేకపోతుంటున్నాను. ఆ వాక్యం ఇప్పుడు నేను చెప్పిన వెంటనే మీరు తీసి చదువుతున్నారు, మంచిదే. కానీ నేను చెబుతున్నానని చదువుతున్నారు. మీరు వేరే వాళ్ళకి ఇతరులకు చెప్పేటప్పుడు చేయగలరా, చెప్పగలరా? ఈ వాక్యం ఇక్కడ ఉంది, ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి, ఇవి ఉన్నాయని మనం గ్రహింపు కలిగి ఉన్నావా? ఎందుకంటే ఆ వాక్యంలో మనకి ఏం లేదు, సహవాసం యొక్క ప్రభావం లేదు. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించుకుందాం. ఈ ప్రభావం మనం కోల్పోతే జీవితంలో దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. లోకానికి పనికొచ్చు, సాతానికి పనికొస్తాం, కానీ దేవునికి ఎంత మాత్రం కూడా మనం పనికిరామని మనం గుర్తించుకోవాలి. దేవుడికి పనికి రాకపోతే ఇంకెందుకు? ఈ వాక్యము దేవుడి పనికి రాకపోతే ఇంకెవరికని చెప్పండి. అందుకే దేవుడి వాక్యము బైబిల్ గ్రంథంలో ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొలస్సీ 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పద్యములతోనూ బోధించుచు జ్ఞానము చేయుచు క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనుండి. క్రీస్తు వాక్యం మీలో. సాతాను ఒకటే ఒక ఆలోచన, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉండకూడదు. ఒకే ఒక ఆలోచన, అంతే. ఇక ఏం ఆలోచన? ఆ వాక్యం ఉంటే మనం ఏమైపోతాము? ఫలిస్తాం కదండి. విత్తువాడి ఉపాయం గురించి ఏం చెప్పాడు ప్రభు? ఒకడు విత్తనాలు విత్తుతా ఉంటే ఆ విత్తనం దేనికి గుర్తుకు చెప్పండి? దేవుని వాక్యం. మొట్టమొదటిగా సాతాను మరి ఆ వ్యక్తి ఆ విత్తనాలు విత్తినప్పుడు, ఒక సువార్తికుడు కానీ దైవవాక్యం కానీ దేవుడు విత్తినప్పుడు ఆ వాక్యమును మొట్టమొదటిగా చేసే పని ఏంటి? సాతాను ఎత్తుకోపోవడం. ఎత్తుకోపోవడం అంటే అర్థం ఏమిటి? ఆ వాక్యము వారి హృదయాలలో పడకోకుండా, వాక్యం వినకోకుండా కొంతమంది ఏం చేస్తారు? కూర్చొని నిద్రపోతా ఉంటారు కదండి. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? వాక్యం వింటావా? వినవు. కొంతమంది కూర్చొనినప్పటి నుంచి మన ఆలోచన తలపులో మన ఇళ్ళకాడ ఉంటాయి. కొంతమంది కూర్చొని ఎన్నెన్నో పనులు పెట్టుకొస్తారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చొని దేవుడి వాక్యం అంతా కూడా మనకు వినిపింపబడితే ఒక్క మాట అయినా సరే మనతో మాట్లాడాల ప్రభా. మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే విత్తబడడం. అది కూడా విత్తబడుకోకుండా సాతాను మన హృదయాలను ఏం చేస్తున్నాడంటే మూసివేస్తా ఉన్నాడు. మన హృదయాలలో పడిందా విత్తనము ఏమైపోయినట్టు మొలుస్తుంది. అది ఆ కార్యము లేకుండా చేయడం, ఒక్కరిలోకైనా సరే లేకుండా చేయడం. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిందంటే మన జీవితంలో ప్రభువుతో సహవాసం. ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయము నిండా దేవుడి వాక్యమే. హృదయము నిండా ఆయన నోరు తెరిచినప్పటి నుంచి ఆయన పడుకున్నప్పటి వరకు కూడా ఏ మాటలే వచ్చాయి చెప్పండి? ఏ మాటలు? దేవుడి వాక్యమే, ఇంక వేరేది ఏం లేదు. సోదే కానీ లేకపోతే వేరే వేరే మాటలు కానీ పనికిరాని మాటలు కానీ ఏమి లేవు. ప్రతి మాట, ఎన్ని మాటలు మాట్లాడాడో తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల వరకు మాకు తెలుసు. అంతకు మించిన మాటలు మాట్లాడాడు. అన్ని కూడా దేవుని వాక్యమే. అంటే ఆయన హృదయంలో ఇంకేమి చోట్లేదు, వాక్యానికే చోటు. అది మనం గుర్తించుకోవాలి. వాక్యం యొక్క సహవాసం మనం ఎప్పుడైతే తప్పిపోతామో మన జీవితంలో అంతా నష్టం, ఎవరికి వాళ్ళకే నష్టం. అది గుర్తించు. రెండోది మనం చూస్తా ఉంటే ఏం చూసినాము అక్కడ చెప్పండి? అపోస్తలుల 2:42 అపోస్తలుల బోధ అంటేనే వాక్యం. రెండోదిగా సహవాసము.
సహవాసం అంటే ఏంటి? సహవాసం దేవుని మందిరం అంటే ఆ దినాల్లో సమాజ మందిరంలో కూడుకునేవారు కదా. సమాజ మందిరం తర్వాత ఏమైపోయిందంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత వారందరూ కూడా ఒక సమాజముగా కూడుకోవడం. ఒక మాట చెప్పుకోవాలంటే ఇప్పుడున్న స్థితిలో మన మందిరం దేవుని మందిరాలు, దేవుని మందిరముతో సహవాసం. దేవుని మందిరముతో మొట్టమొదట వాక్యముతో మన సహవాసం మొదలవుతుంది. రెండవదిగా ఇక్కడ వాక్యంలో మనం వరుస కూడా చెప్పుకోవచ్చు, దేవుని మందిరం యొక్క సహవాసం. మనకి ఎక్కువగా దేనితో సహవాసం ఉంటుంది చెప్పండి? దేనితో అయితే మనకు సహవాసం ఉంటుందో దాని విషయమే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్తో ఎంతవరకు సహవాసం మనకు? 9 నుంచి సాయంత్రం 5 వరకు. కాబట్టి ఆ సమయం అంతా కూడా ఒకవేళ ఏదైనా పని ఉన్నప్పుడు కూడా ఇంకా వేరే పని ఉన్న సెలవున్నా కూడా ఆ సమయం కూడా మనం ఏం చేస్తుంటే ఆ యొక్క ఆఫీసుల గురించి, దాంట్లో ఉన్న పనుల గురించి మనము ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రతిరోజు దాంతో ఏమవుతుంది మనకు? సహవాసం. రెండో సహవాసం ఏమిటి? ఒకటి ఇల్లు అది పని సహవాసము, 2 ఇల్లు సహవాసం కదండి. తర్వాత మనం ఎక్కడికి వస్తాం? ఇంటికే వస్తాం. ఇంటితో మనం ఏముంటాము? సహవాసం. అంటే ఇంటిని గురించిన ఆలోచన, ఇంటిని గురించిన తలంపు, దాని గురించే మన ఆలోచన, ఇంక వేరే దాని గురించి లేదు. మూడోదిగా చెప్పండి, మూడోదిగా దేనితో సహవాసం చెప్పుకున్నాక మనం ఇప్పుడు దేవుని మందిరం. దైవబిడలమైతే దేవుని మందిరము, లోకస్తులైతే ఎవరితో సహవాసము? లోకంతో తిరిగే వారితో సహవాసం. ఇప్పుడు 3 విధాలుగా మన సహవాసాలు ఉన్నాయి. మనం చెప్పుకున్న సహవాసం ఏంది? మందిర సహవాసం, పని సహవాసము, ఇంటి సహవాసము, దైవ మందిరం యొక్క సహవాసం. ఈ మూడిటల్లో మనం కలిగి ఉండేటువంటి సమయం ఎంత? 8 గంటలు ఖచ్చితంగా మనం పని చేయాలి. 8 గంటలు కదండి. 8 గంటల సహవాసము పనికే పోయింది. ఇక మిగతా సహవాసము చెప్పండి. ఇంటి సహవాసం, మిగతా సహవాసం అంతా అంటే ఉంటుంది. ఉదయం పోతే సాయంత్రం వస్తాం కాబట్టి ఉదయం సాయంత్రం మనం ఏముంటాం? ఇంట్లో సహవాసం. మరి మూడోదిగా మనం అయితే సహవాసం ఎవరితో ఉండాలి? దేవుని మందిరముతో సహవాసం. ఈ సహవాసము, దేవుని మందిరం యొక్క సహవాసము ఎంతగా మనం అనుభవిస్తుంటున్నాం, మన ఆత్మీయంగా ఎంత విధానంలో ఆ మందిరం యొక్క సహవాసాన్ని మనము అనుభవిస్తూ ఉంటున్నాం. వాళ్ళరా, దేవుని మందిర సహవాసం కంటే పని సహవాసం, ఇంటి సహవాసంలోనే మనం ఎక్కువగా మరి సమయాన్ని గడుపుతుంటున్నాం. మరి యేసుప్రభు చూద్దాం. యేసుప్రభు ఏ సహవాసం? ఆయన ఎవరితో సహవాసం కలిగినాడు చెప్పండి? తండ్రితో సహవాసం. మరి ఆయన కుటుంబం ఉంది కదా, కుటుంబంతో ఎంత సహవాసం గడిపినాడు? ఇంకోటి ఏంటి? ఆయన పని ఉంది కదా, పని చేసేవాడు ఆయన. ఏం పని చేస్తున్నాడు ఆయన? వడ్రంగి పని. ఆయన దాంతో ఎంత సహవాసం ఉంది? ఈ సహవాసాలు రాయించి పెట్టలే ఆయన. కొంతవరకు మాకంటే ఆ కొంత ఎంతైతే చేసినాడో అంతవరకు ఉంది, కానీ అత్యధికమైన సహవాసము మరి దైవ సన్నిధిలోనే ఆయన ఎక్కువగా సహవాసము గడుపుతూ వచ్చాడు. ఉదయం అంతా కూడా దేవుని వాక్య సహవాసం గడిపి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో సహవాసం ఆయన ఉండు. ఎక్కడెక్కడ తిరగని ఆయన, ఏ ప్రాంతం తిరగని, ఎక్కడికి వచ్చేవాడు? యెరూషలేముకి వచ్చేవాడు, దేవుని మందిరంలోకి వచ్చేవాడు. చూడండి, ఆయన సహవాసము లోక సంబంధమైనదిగా కాదు, దేవుని మందిర సహవాసం. ఇంటి సహవాసం కంటే, తన పని సహవాసం కంటే దేవుని మందిర సహవాసంలో ఎక్కువగా ఆయన గడుపుతూ వచ్చాడు. దాని ప్రభావము ఎంత గొప్పది! ఈ దినాల్లో ఆ మందిరం యొక్క ప్రభావము, మందిరం యొక్క సహవాసం యొక్క అనుభవం మనలో లేదు అని గుర్తుంచుకోవాలి. ఎంత ఇస్తుంటున్నా ఆదివారం తప్పితే నిజంగా మీ హృదయంలో మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆదివారం తప్ప మళ్ళా ఆదివారం కనబడేవాడు ఎవరు? తప్పేం లేదు, చేయతండి, మీ పనులను బట్టి చేయతండి. ఆదివారం తప్ప మళ్ళీ ఆదివారం కనబడేవాడు
ముగ్గురు నలుగురు అంటే మీరందరూ కనబడతారా ఆదివారం తర్వాత మళ్ళీ మీటింగ్లలో? ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం కనబడేవాడే చెప్పేది నేను. ఒక్కరేనా? ఇద్దరు ముగ్గురు అంటే మీరు ఆదివారం పోయి 6 రోజులు పోయి ఇక 7వ రోజు విశ్రాంతి దినం కాదు, అప్పుడు నాకు కనబడకపోతే బాగుంటుందని వస్తున్నావా చెప్పండి? అది కూడా దేవుడు గారు చెప్పింటే ఆ విశ్రాంతిని కూడా మనకే ఉపయోగించుకునే వాళ్ళం మేము. దేవుడు చెప్పబట్టి ఇక గద్దెంతరం లేక అంతేనా కష్టముతో అతి కష్టముతో దేవుడు సన్నిధికి వస్తున్నట్టున్నా. సరే వారంలో వస్తున్నారు. ఎంతవరకు ఏ సమయంలో దేవుని సన్నిధిలో గడపడానికి కొరకే ఆయన సన్నిధికి అనుభవాన్ని ఆయన సన్నిధిలో ఉండడానికి కొరకే మనం ఏ సమయంలో వస్తుంటున్నా. ఫిబ్రవరిలో చూస్తే అంటే ఒకసారి మందిరంలో కూర్చోంట, ఉదయం పూట పోయి కూర్చుంటే సిస్టర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి 10 గంటలకే వస్తారు. ఒక ఇళ్ళలో దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి పులిబిడి దగ్గర కూర్చొని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు చూసినారు లేదు? బ్రదర్స్ వస్తారు పులిబిడి దగ్గర అటువైపు ఇటువైపు కూర్చొని అదే చేస్తూ ఉంటారు, ప్రార్థన గమనిస్తూనే ఉంటారు. ఇళ్ళ కాడ వాళ్ళందరూ కొంతమంది తెలిసినట్టు ఉంటారు. ఇంటికాడ పని చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మళ్ళాగా ఇంటికాడ కూర్చొని టీవీలు చూసుకుంటా, లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటా, లేకపోతే ఏదో వేరే విషయంలో మనం మునిగిపోయినట్టుగా కాదు, వచ్చి ఆ ప్రభు సన్నిధి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ అనుభవం నీకుందా? దేవుడి మందిరం తాళపు చెవులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మనం రాలేకపోతుంటున్నాం. ఆ సన్నిధికి అనుభవాలు మనం పొందలేకపోతుంటున్నా. చెప్పగలమా? నా హృదయం నేను ఎన్ని దినాలు మనము ప్రభు సన్నిధిలో ఆ అనుభవాన్ని ఆ సన్నిధికి అనుభవాన్ని అనుభవించిన ఉదయం నుండి సాయంత్రం వరకు 1 రోజా 2 రోజుల 3 రోజుల ఎంత సమయాన్ని మనము దైవ సన్నిధికి కేటాయించినా ఈ అనుభవం లేకపోతే వ్యర్థం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న అనుభవమే దేవుడికి ప్రాముఖ్యమైనది. నువ్వు లోకంలో అంతా తిరిగి అంతే అక్కడ తిరిగినంత మాత్రం అంతా కూడా ఆయాసం. అయితే ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. దావీదు మహారాజు అంటాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం. ఎందుకంటే ఆ రాజ్య ప్రభావం అలాంటిది. ఆ రాజ్యంలో ఉండడానికి ఇష్టపడే ఆయన అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఆ దైవ సన్నిధి తనకి ఎంతో ప్రాముఖ్యమైనది. చిరకాలం ఉండమన్నా కూడా ఉంటాడు, ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలాగా అయితే ఆయన కుదరలేదు. ఆయన రాజ్య ప్రభావము ఆయన పనులు అట్లా ఉన్నాయి. ఆయన సమయం దొరికిన కొలది దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని ప్రభు సన్నిధిలో గంటలుగా ఆయన అనేకమైన దినాలుగా మరి గడిపిన స్థితిలో మనం గుర్తిస్తుంటున్నా. ఎదునాన నీవు నేను దైవ సన్నిధిక ఆ సన్నిధి అనుభవం ఎంతవరకు ఉంది? ఆ సన్నిధిని మనం ఎంతగా అనుభవిస్తూ ఉంటున్నా? దేవుని మందిరం యొక్క సన్నిధిని మనం ఎంతగా అనుభవించామో ఆ అనుభవం మనం గుర్తించుకోవాలి. అది లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చున్నా, ఎక్కడికి పోయినా కూడా, ఎంత మనశ్శాంతిగా ఉన్న పార్కులు తిరిగినా కూడా, లేకపోతే ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఏమి కూడా మనకు రానేరా. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో మన జీవితంలో స్థిరముగా ఉండాలి, ప్రభు సన్నిధిలో స్థిరంగా ఉండాలంటే ఆ అనుభవం రావాలి. నేను 1999లో రక్షింపబడ్డాను. ఆ రక్షణ నా హృదయంలో ఎంత గొప్పగా, ఎంత ఆశ అంటే దేవుని సన్నిధిలో ఉండడమే. ఉదయము మరి మేము 6 గంటలకు 7 గంటలకు, ఆదివారం అయితే రాత్రే పడుకుంటాం, శనివారం మందిరంలో పడుకుంటాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు దేవుని సన్నిధే. ఇంటికి ఇల్లు లేదు, వాకి లేదు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఇల్లు లేదు, వాకి లేదు. ఇక దేవుడు మరి అలాగే దైవ సేవలో ఉంచేశాడు. అంతే, ఇల్లు వాకిలేదు లేక అంతే, ఇల్లు లేదు వాకి లేదు, దేవుని సన్నిధే. ఆ అనుభూతి ఒక్క రోజు లేకపోతే అయ్యో ఏదో పోయిందే నాయన, ఏమి దేవుని మందిరానికి విడిచిపెట్టినట్టున్నామే. ఒక్క రోజు, ఒకే ఒకరోజు ప్రభు అన్నాడు కదా, నీ మందిరంలో ఒక దినం గడుపుట. ఇప్పుడు ఒక దినం గడపకపోతే మనం ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్లు చెప్పండి? ఒక గంటలు లెక్కనికి వేసుకుందాం. 1000 దినాల గంటలు కూడా కొన్ని గంటలు గడిపినా కూడా మనము ఎంతో అనుభూతిని ఇదంతా కూడా పోగొట్టుకుంటున్నాం. లోకము మనం ఏం చేస్తా ఉందంటే తన సహవాసాన్ని పిలుస్తాం. ఎక్కువగా నాలో గడుపు, నాతో ఉండు, నాతో సహవాసం చేయి. అక్కడ పోతే ఏమొస్తుంది? ఏం శూన్యమే.
నాతో గడుపు, లోకంతో గడుపు. అప్పుడు నీకు ఎంతో సంతోషం, లేకపోతే ఒక విధానంలో జ్ఞానం కానీ, లేకపోతే డబ్బు కానీ, లేకపోతే ఏదైనా ఉంటుంది. నీకు దేవుని సన్నిధిలో గడిపితే నీకు ఏమీ రాదు. ప్రియమైన వాడారా, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు దైవ సన్నిధికి అనుభవం అని కలిగి ఉన్నా. దూరం కూడా కాదు, దగ్గరే. దూరంగా ఉంటే అది వేరు, కానీ దగ్గరగా ఉన్నా కూడా ఆ అనుభూతిలో మనం లేకపోవడం. ఇలాగ పనితో చేసుకుంటాం, ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉన్న సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధికి అనుభూతిని మనము మరి పొందాలి. అది పొందకపోతే ఇంట్లో కూర్చొని ఊరికే కాలక్షేపం చేసుకుంటా, లేకపోతే పని లేకపోతే పని పెట్టుకొని మనం ఎంతగా నష్టపోతుంటున్నా అనుభూతి మనం కలిగి ఉంటున్నామా? ఇది రెండోది. మన జీవితంలో సహవాసంలో లోటు కలిగి ఉండడానికి, క్రీస్తుతో సహవాసం లేక ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధికి అనుభూతిని మనము పొందలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ తండ్రి యొక్క సన్నిధి అనుభూతిని ఆయన పొందుతూ, అందుకే ఆయనతో సహవాసం చేయబడుతున్నాడు. ఇది రెండోదిగా. మూడోదిగా ఏం చూస్తూ వచ్చాను చూడడానికి ఇక్కడ వాక్యం రాయబడింది, రొట్టె విరుచుట. అంటే ఈ రొట్టె విరుచుట అంటే బల్లకు సూచన. బైబిల్ గ్రంథంలో ఉంది, ఒలివ చూడండి 128వ కీర్తన మాట ఉంది మనకు. చూస్తే 128వ కీర్తన చూడండి, 128వ కీర్తన 3వ వచనం చదవండి ఎవరైనా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎట్లుంటారంట అండి అంటే కుటుంబ సహవాసం. కుటుంబ సహవాసం. మన కుటుంబము స్థిరంగా, అంటే మన కుటుంబము ఎవరితో సహవాసం ఉంది? నిజంగా చెప్పండి, కుటుంబంతో, పిల్లలతో సహా మేము కుటుంబ ప్రార్థన రోజు చేసుకుంటున్నాం. ఉదయం కనీసం రోజు ఒక్కసారి చేసుకుంటున్నాం చేతండి. కుటుంబ సహవాసం, ఒకరు, ఇద్దరు, ముగ్గురు. నిజమే. మరి మిగతా వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ సహవాసం మనకు అవసరం. రొట్టె విరుచుట, బల్ల చుట్టూ మన పిల్లలు కుటుంబ సహవాసం. దేవుడి వాక్యము కంటే మరి భోజనానికే మన పిల్లలకి మనం ఎక్కువగా చూడండి. భోజనానికి ఏం చేస్తాం? అందరూ ఒకటేసారి కూర్చొని అన్నం తింటావా లేదా? దాంట్లో ఎంత సంతోషం ఉంటుంది. ఒకరు రాకపోతే రే వాడు అన్నాళ్ళకి రాలేదు, వాడు పిచ్చుకు రాపో. అదే మన కుటుంబంలో ఏడు కొద్ది వాడు అన్నం చేసుకుంది, ఏడు కొద్ది వాడు తింటారు అనుకో, మనకు తృప్తి ఉంటుందా? తృప్తి ఉండదు. అంటే అందరు కూర్చొని మరి ప్రార్థన చేసుకొని అందరు భోజనంతో తింటా ఉంటే అది ఒక సంతోషం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కుటుంబ ప్రార్థన, రొట్టె విరుచుట, బల్ల అనేది ఏంటంటే మన కుటుంబంలో ఒక కుటుంబ ప్రార్థన. భక్సింగ్ గారు ఏ మీటింగ్లు పెట్టినా కూడా మందిరాల్లో కానీ మొట్టమొదటిగా ఏం పెడతారు ఆయన? కుటుంబ ప్రార్థన కదండి. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఆ కుటుంబ ప్రార్థన యొక్క అనుభవం, ఆ సహవాసం మనము మన పిల్లలను కలిగి ఉన్నామా? అది లేకపోవడం ద్వారా మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ విచ్ఛిన్నాన్ని, అంటే వాళ్ళు నష్టాన్ని చూస్తూ ఉంటున్నారు. మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే యోబుని గురించి గుర్తిస్తే, యోబు తన కుటుంబంలో అందరికి ప్రతిరోజు ఏం చూస్తున్నాడు? అతను చెప్పండి, బలి అర్పిస్తాడు. పిల్లలందరినీ వినిపిస్తున్నాడు. తన 10 మంది పిల్లలు పిలిపించి వారి నిమిత్తమై ప్రతి దినము రోజు బలి అర్పిస్తుంటున్నాడు. కుటుంబం క్షేమం చాలా ప్రాముఖ్యం. కుటుంబము అంతా కూడా ప్రభువునందు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. కొంతమంది పిల్లలు ప్రభు దగ్గరికి రారు. మనం వస్తున్నా, మన పిల్లలు ప్రభు దగ్గరికి రారు. చాలా మంది రారు. ఏమైనా ఎందుకు రాదంటే వాడు రాడంటున్నాడు. కారణం ఏమిటి? కుటుంబంలో కుటుంబ ప్రార్థన, కుటుంబ సహవాసం అనేది ముందు నుంచి లేకపోవడం ద్వారానే. ప్రేమైన వాళ్ళరా, కుటుంబ సహవాసము అనేది మనం గుర్తించుకోవాలి. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనమందరం కూడా పరలోక తండ్రికి బిడ్డలము, ఆయన కుటుంబంలో ఒక సభ్యులము, కుటుంబంలో పిల్లలము. కాబట్టి మన కుటుంబం అంతా కూడా ఆ కుటుంబ సహవాసంలోకి ఉండడం ద్వారా మన కుటుంబం కూడా స్థిరమైందిగా ఉంటుంది. ఆయన సహవాసంలో నడుచుకునే వారంగా ఉంటాం.
ఈ యొక్క అనుభవం మనకు లేకపోవడం. మనం చూస్తే ఏలి కుటుంబాన్ని గుర్తిస్తే ఏలి కుటుంబం ఎట్లా ఉన్నదండి? ఎంతో చిన్న విచ్ఛిన్న బిడలు నశించిపోతా ఉన్నారు. తాను కూడా అట్లే ఉన్నాడు, చెప్పకుండా ఉంటున్నాడు. కుటుంబం ఏమైపోయిందంటే నష్టమైపోయింది, బిడలు చచ్చిపోయారు. తన జీవితం అంతా కూడా పాడైపోయింది. తాను కూడా మరణం పొందాడు. తన కుటుంబం విషయమై పట్టించుకోకుండా ఉండడం ద్వారా మనం అనుకుంటాము వాళ్ళే రక్షింపబడతారులే, వాళ్ళే తెలుసుకుంటారులే. ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? నశించిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు. మనం చెప్పేది నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకున్నట్టు అనుకుంటున్నా. మన కుటుంబ విషయమై చాలా ప్రాముఖ్యం వహించాలా ప్రియమైన వాళ్ళరా? మన కుటుంబం ఎలాగుంది? దైవ సన్నిధిలో మన కుటుంబం అంతతో కూడా ప్రభువునందు ఆనందించడం. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల 16వ అధ్యాయంలో మనం గమనిస్తే లుదియా తన కుటుంబం అంతతో సహా సంతోషించింది. చెరసాల నాయకుడు తన కుటుంబం అంతటితో సహా ఆనందిస్తా ఉంటున్నాడు. మన కుటుంబం అంతా రక్షింపబడి కుటుంబం అంతా దేవుడి సన్నిధికి రావడము ఎంత సంతోషం అండి. ఆ సంతోషము దేవుడి సంబంధమైంది, దాన్ని మనం పోగొట్టుకుంటుంటున్నాం. కాబట్టి గుర్తించుకోవాల్సింది ఏంటంటే కుటుంబం యొక్క ప్రార్థన, కుటుంబం యొక్క సహవాసం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఈ సహవాసము ఆత్మ సంబంధమైంది కూడా కలిగి ఉండాలి. ఆత్మ సంబంధం అంటే అర్థం ఏమిటి? మనమందరం కూడా ఒక కుటుంబం. మనమందరం కూడా ఆ ఆత్మ సంబంధ కుటుంబంలో కలిసిన వారంగా, ఏకత్వం కలిగిన వారంగా ఉండాలి. పిల్లలు ఒకరి కొద్ది ఒకరు అట్టపోతే ఒకరు ఇట్లా పోతే చిన్నప్పుడు బాగానే ఉంటాం, ఏకత్వంతో ఉంటాం. పెద్ద అయిన తర్వాత ఏమైపోతా ఉంటే దూరం అయిపోతా ఉంటారు పిల్లలు. అంతే కదండి? 10th క్లాస్ దాటిందంటే ఏమైపోతారు పిల్లలు? దూరం. ఇంకా చదువుకునే కొద్ది ఉద్యోగాలు వచ్చే కొద్ది మన దగ్గర నుంచి పిల్లలు ఏమైపోతారు? దూరం అయిపోతా ఉంటారు. అయితే ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకోకుండా దూరం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆత్మీయంగా కూడా మనం ఎలాగుండాలంటే ఒక కుటుంబంలో ఎలాగైతే ఉంటామో సన్నిహిత సంబంధంగా మనం అలా జీవించాలి. అది సహవాసానికి గుర్తు. ఈ దినాల్లో మన కుటుంబ సభ్యులంగా ఉండలేము, ఏదో పరాయవాలుగా ఉన్నట్టుగా ఉంటాం. లేకపోతే ఒకరికొకరికి ద్వేషభావంగా జీవిస్తూ ఉంటాం, ఒకరంటే ఒకరు పడకోకుండా ఉండే వారంగా ఉంటాం. ప్రియమైన వారులారా, ప్రభు మనందరినీ కూడా తన సన్నిధిలో నాటినాడు. ఒక మొక్క ఉందనుకోండి, ఒక మొక్క మామిడి మొక్క ఉందనుకోండి, దాన్ని పొలంలో నాటుతారు. ఎంతెంత సైజు దూరంలో నాటుతారు చెప్పండి? 10 అడుగులు, 15 అడుగులు, 3 అడుగులు. ఎవరు చెప్పేది? మామిడి మొక్క అంటే అట్లా నడుతారు పొలాల్లో, 3 అడుగులు నడుపుతారు ఎవడైనా? పొలము ఒక తోటలో మామిడి మొక్క నాటారనుకో, ఎంతెంత దూరం డిస్టెన్స్ లో నాటుతారు? 10 అడుగులు నాటుతారు కదా. 10 అడుగులకి మొక్కకి ఎంత దూరం? 10 అడుగులు దూరం ఉంటుంది. అవి పెరిగే కొద్దీ ఎట్లా అవుతాయి చెప్పండి? అర్థమైంది మీకు? ఇప్పుడు పెరిగే కొద్దీ ఏమవుతాయి? చెట్లు దగ్గరకు వచ్చేస్తాయి. నాటబడినప్పుడు మాత్రమే 10 అడుగులు దూరం ఉంటుంది. అవి పెరిగే కొద్దీ దగ్గర అవుతుంటుంది. అది సహవాసం. మనం ఏమవుతుంటున్నాం చెప్పండి? ఒకరికొకరు దూరం, ఒకరికొకరు పడదు. కుటుంబంలో మనం అందరం దైవబిడలమే అనుకుంటున్నాం, కానీ ఒకరికొకరికి పడదు, ఒకరికంటే దూరం అయిపోతుంటున్నా, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా అనుకుంటున్నా. ప్రియమైన వాళ్ళ, ఇది సాతాను యొక్క ఆలోచన. మన సహవాసము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రితో కూడా చూడండి, ఆయన తన శిష్యులైన వారితో సహవాసం అనగా ఒక కుటుంబంగా వారు చేస్తూ వచ్చారు. అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిన తర్వాత అందరూ ఒక కుటుంబంగా చేర్చబడుతూ వచ్చారు. అపొస్తలుల కార్యంలో ఆత్మ సంబంధమైన ఆ కుటుంబం అత్యధికమవుతూ వచ్చింది. అది మనం గుర్తించుకోవాలి. ఇది ఎన్నోదండి మనం చూసినా? చివరిగా మనం చూస్తా ఉంటే ఏం చూసావాడ? ప్రార్థన చేయుట యందు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి మార్గములలో ఒకటి ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మనం అందరం ఒప్పుకోవాలా, మనలో ప్రార్థన లేమి ఉంది. అందరం, నీవు నేను అంతా కూడా ప్రార్థన లేమి, ప్రార్థన ఆ యొక్క భారము లేకపోవడం,
యేసుక్రీస్తు వారికి ఎంత ప్రార్థనా భారము, రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు, ఉదయంతా దేవుని వాక్యమును చెప్పేవాడు. ఆయన చనిపోక మునుపు కూడా గెస్సమనే తోటలో కూడా ప్రార్థన అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారు. ప్రార్థన అనుభవం అంటే అర్థం ఏమిటంటే దేవుడితో సహవాసము, దేవుడితో మాట్లాడడం, దేవుడితో నడవడం. ప్రార్థన అనుభవం అంటే అర్థం ఏంటండి? దేవుడితో నడవడం, దేవుడితో మాట్లాడేటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? ప్రియమైన వాటిలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడు మనతో మాట్లాడేది ప్రాముఖ్య విషయం, మనము దేవుడితో మాట్లాడేది ప్రాముఖ్య విషయమా? చెప్పండి. దేవుడు మనతో మాట్లాడేది ప్రాముఖ్య విషయమా, మనము దేవుడితో మాట్లాడేది ప్రాముఖ్య విషయమా? దేవుడే మనతో మాట్లాడేది ప్రాముఖ్య విషయము, దాని తర్వాత మనం మాట్లాడేది ప్రాముఖ్యమైన విషయం. మరి మనం మాట్లాడేది అంటే మనం విన్నవించి ప్రార్థించేటువంటి అనుభవంలోకి మనం రావాలి. అది దైవ సన్నిధిలో ప్రార్థన. అందుకే భక్సింగ్ గారు ప్రార్థనా కూడికలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేస్తూ వచ్చాడు? సహవాసం, దేవుడితో అన్యోన్యంగా నడవడానికి కొరకై. ఈ అనుభవాలు లేవు చాలా మందికి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే రారు. ప్రత్యేకం కూడికలు పెట్టమని చెప్పండి. కుప్పలు వస్తాం కదా. మన నర్సాపూర్లో ఉపవాస ప్రార్థన పెట్టాడు 13, 14, 15. మరి ఉపవాస ప్రార్థన అంటే అది మనకు తెలియలేదులే. సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన అన్నాడు. అది నాకు కూడా అర్థం. మధ్యాహ్నం 2 గంటలకు అయిపోతుంది నేను అనుకుంటా. అయితే అంతకుముందు ఉపవాస ప్రార్థన పెట్టేది పోయిన సంవత్సరం. మధ్యాహ్నం 2 గంటలకు అయిపోయింది. 2 గంటలకు ఏం పెడతారు? భోజనం పెడతారు. ఏం చెప్పినాడు? మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు లేదు, పోవలేదు, అసలు లేదు. నాకు తెలియదు. నేను వాక్యం చెప్పిన 14వ తేదీ భోజనం కూడా చేయలేదు. ఏమమ్మా అంటే ఆలోచన ఏంటంటే అక్కడ 10 మంది వచ్చినా కూడా హోటల్ నుంచి తెప్పించేస్తాడు చేడు. హోటల్ నుంచి తెప్పిస్తే అందరూ పంచుకొని తింటారు. అట్ట పెడతాడని నేను అనుకున్నా. 2:30 అయిపోయింది, ఇంకేది అన్నం లేదు, ఏం లేదు. వరిని ఆయన చూస్తే ఎంతమంది ఉన్నారంటే తక్కువ మంది ఉన్నారు. ప్రార్థన చేస్తూనే వెళ్ళిపోతున్నారు. ఏందిరబ్బా ఇట్టున్నారు? ప్రార్థన చేయక ఉండాలి కదా. ఉపవాస ప్రార్థన అంటే ఆడ ఏముందంటే భోజనం లేదు, అది ఆడ ప్రాముఖ్యం. భోజనం లేదన్నారు అందరూ ప్రార్థనకి. మరి భోజనం లేకపోయినా కూడా ఉండాలన్న ఆలోచన ఎవరికి రావట్లే. అదే మీటింగ్లు పెడితే ఏమవుతుంది? భోజనాలు ఉంటాయి. ఆ టయానికి మన వాళ్ళందరూ తెలివి పెట్టాలంటే 1 గంటకు వస్తారు, 12 గంటలకు వస్తారు. కారణం ఏంటి? ఎంతసేపు వాక్యం ఉంటావు? ఆ 1 గంటకు వచ్చి 10 నిమిషాల వాక్యం అనేది భోజనం చేసి అద్దె వెళ్ళిపోవచ్చులే. ప్రార్థనా సహవాసం మొదటి నుంచి, ఇప్పుడు మనం కూడా మీరేమో పెట్టుకున్నారు, మొదటి నుంచి ఉండగలిగేటువంటి అనుభవం ఉందా? ఉండగలమా? ఉంటామా? ఉండలేదు. మీరు పెట్టుకొని చూడండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండగలిగితే చూద్దాం. ఉండలేదు, మన వల్ల కాదు. ఎందుకంటే మధ్యాహ్నానికే మనకి పీపుతా ఉంటుంది, భోజనానికి ఆకలి, శ్రమ. కానీ అదే ప్రాముఖ్యమైంది. ఆ అనుభవమే మనకు ప్రాముఖ్యం. కనీసం మనం సంఘ ప్రార్థనకైనా సరే ఉపవాసంతో వస్తుంటున్నామా? సంఘ ప్రార్థనకు రావడానికే కష్టం కదండి, చాలా కష్టం. సంఘ ప్రార్థన రావాలికే కష్టం. ఇక ఉపవాసం అంటే మన జీవితంలో మనము స్థిరంగా ఉండలేకపోతుంటున్నాము, కదిలింపబడుతుంటున్నాము, మరి దారిదిపోతుంటున్నాము, దేవునికి దగ్గర కాలేకపోతున్నాము. అంటే అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో లేకపోవడం, ప్రార్థన అనే అనుభవంలో లేకపోవడం. వ్యక్తిగతంగా ఎవరికైనా సరే అది ఒకటే, అందరికి ఒకటే రూల్. సేవకుడికైనా, విశ్వాసులకైనా, పెద్దలకైనా అందరికి ఒకటే రూల్. ప్రార్థన అనుభవం అనేది లేకపోవడం. ప్రియమైన వాళ్ళ ప్రార్థన అనుభవం. భక్సింగ్ గారు ప్రార్థన అనుభవం వచ్చిన వారిని లెక్కించేవాడు. ఒకసారి చైనా నుంచి ఎక్కడి నుంచో మరి ఒక దైవసేవకుడు వచ్చాడంట వాక్యం చెప్పడానికి. ఆయన అన్నాడంట, ఆ మందిరం చూసి ఆయనకు ఆశ్చర్యం అయిపోయి, ఒరే ఇక్కడ 2000, 3000 మంది వస్తారు అనుకున్నాడు. నేను 3000, అప్పట్లోనే 5000 మంది వచ్చేవాళ్ళు. భక్సింగ్ గారు ఉన్నప్పుడే 3000, 4000 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు, చుట్టూ ఇంకా సంఘాలు అయిపోయినాయి కాబట్టి తక్కువ అయిపోయింది. ఆయన ఏంటంటే ఇంతట ఎంతమంది వస్తారు అంటే భక్సింగ్ గారు అడిగితే 150 మంది కంటే ఎక్కువ రారు అని అన్నట్ట. అర్థమైందా మీకు? 150 మంది కంటే ఎక్కువ రారు అని అన్నట్ట.
ఈయన పోయి వాక్యం చెప్తాడు, ఆయన వాక్యం చెప్తా అంటే మందిరం అంతా నిండిపోయి చూస్తే 4,000 మంది ఉన్నారు. ఏది ఇట చెప్పాడు, 150 మంది కంటే ఎక్కువ రాడన్నాడే, ఇంతమంది పెట్టుకొని ఇంత రాడన్నాడు. సరే ఆయన కాము ఉన్నాడు కదా. మరుసటి రోజు బుధవారం ఒక సంఘ ప్రార్థన ఉంటుంది కదా హెబ్రోన్లో, సంఘ ప్రార్థన ఆయన ఉన్నాడు. సంఘ ప్రార్థనకు కూడా వచ్చాడు. సంఘ ప్రార్థనకు వచ్చి కూర్చుంటే ఈయన అనుకున్నాడు 3,000 మంది వస్తారులే అనుకున్నాడు. ఈయన 150 మంది కంటే ఎక్కువ రాదు. అప్పుడు అనుకున్నాడు ఎవరిని లెక్కేశాడు ఆయన? సంఘ ప్రార్థనకు వచ్చిన వారినే. ఇప్పటికైనా ఎప్పటికైనా అదే సూత్రం, సంఘ ప్రార్థనకు వచ్చిన వారే లెక్క. ఇప్పటికైనా ఇదే చేసే. ఆదివారం వచ్చి సూపుకి వచ్చేవాళ్ళు ఏం లెక్కలేదు. చూస్తా మనం కలవరి టెంపుల్ పెద్ద పెద్ద సంఘాలు పోతుంటారు, ఎంతమంది 1,000 మంది పోతుంటారు. దేనికి పనికి వస్తారు చెప్పండి? అదే సంఘ ప్రార్థన మమ్మల్ని చెప్పు, మా దగ్గర నుంచి పోతారండి 30 కిలోమీటర్లు. మా మందిరం ఒక ఆమె ఉంటుంది 30 కిలోమీటర్లు పోతుంది. యాడికి పోతామంటే ఆడికి పోతానంటుంది. అదే ప్రతి సంఘ ప్రార్థన మమ్మల్ని చెప్పు, పోతుందా? ఇక్కడ దగ్గర పెట్టుకొని రాలేకపోతా అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, నేను చెప్పేది ఏంటంటే ఆదివారం వచ్చిన వారికంటే పక్షి గారు చెప్పిందే సంఘ ప్రార్థనకు వచ్చిన వారే లెక్క. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నామో, దేవుడి ప్రార్థన కొరకే ఎంత విలువిస్తున్నాం. సంఘ ప్రార్థన కానీ దేవుని సన్నిధిలో ఏ కార్యక్రమం జరిగిన కనబడే వాళ్ళు చాలా కొద్దిమంది, చాలా కొద్దిమంది. కారణం ఏంటంటే వారున్న ఆసక్తి, అది దైవ సన్నిధి ప్రార్థన ఆసక్తి అంతే. మిగతా వారి కంటే లేదు, వారు ఊరికి చూపుడుకు వచ్చిపోయే వాళ్ళే. దేవుడు అలాంటి వారిని మరి దృష్టించడు. అలాంటి వారు ఎప్పటికైనా సరే మరి ఎగిరిపోయే వాళ్ళే. సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే అసలైన వాళ్ళు. ఎందుకంటే సంఘం కొరకు ప్రార్థించేవారు, సంఘం కొరకు నిలబడిందంటే, సంఘం ఉన్నదంటే సంఘ ప్రార్థనకు వచ్చి చేసేవారే. అర్థమైందండి? ఊరికి వచ్చి చూపుడికి చూపించుకోబోయే వాళ్ళు కాదు. గుర్తు పెట్టుకోరండి. సంఘ ప్రార్థన చాలా ఎందుకు ప్రార్థన ఎందు అనే మాట ఉంది అంటే, వారు ఎప్పుడు కూడుకున్నప్పుడల్లా కూడా సంఘంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ సంఘం అప్పటి నుంచి యెరూషలేములో ప్రారంభమైన సంఘము ఇప్పటి వరకు కూడా మరి ప్రార్థన ద్వారా ప్రారంభమైన సంఘము ఏది కూడా పడగొట్టబడదు. దాన్ని ఏది కూడా పడవేయలేదు, సంఘము కానీ ఇల్లు కానీ. కాబట్టి ఈ 4 అంతల అనుభవాలు ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు ఆ అనుభవంలో ఉన్నాడు. మొట్టమొదటి ఏ అనుభవం చూస్తూ వచ్చింది చెప్పండి? అపోస్తల బోధన అంటే వాక్యం యొక్క అనుభవంలో, ఆ సహవాసంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు. మనం కూడా ఆ సహవాసంలో ఉండాలి. వాక్యం యొక్క అనుభవం ఇప్పటి నుంచైనా గుర్తుపెట్టుకోండి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఒక వాక్యం కంఠోపాఠం చేద్దాం. మనకు ఒక రాక కాదు, బుక్కులు పట్టుకుంటే పేరాలు మనం ఏం చేస్తాం చెప్పండి? కంఠోపాఠం చేస్తామా లేదా? పేరాలే. ఇక ఇంటర్కి పోతే ఇంత పెద్ద ఉంటుంది, అది ఎట్ట కంఠోపాఠం చేస్తాము? చేస్తాం మరి అంతే. చేయకపోతే ఫెయిల్ అయిపోతాం, అంతే కదా? చేయకపోతే ఫెయిల్. మరి చేస్తాము, పాస్ కావడం. మరి దేవుని వాక్యం కూడా అంతే. మన జీవితంలో సరైన విధానంలో సరైన మార్గంలో మనం రావాలంటే కారణం ఏమి ఉండాలి చెప్పండి? దేవుని వాక్యం. మనం కొంతైనా సరే దేవుని వాక్యం మనము దృష్టించుకోవాలి, నేర్చుకోవాలి. అది మనం గుర్తించుకోవాలి. రెండోదిగా ఏం చూస్తూ వచ్చింది చెప్పండి? సహవాసం. ఏ సహవాసం అది? మందిరం యొక్క సహవాస అనుభూతి. ఇది లేకపోతే దేవుడు మనకు ఎందుకు మందిరాలు పెట్టాడు? తన సన్నిధి ఎందుకు? పరలోకం యొక్క అనుభూతి ఇక్కడ ఉండాలి. ఉంటాయి, భూలోకంలో బతుకుతుంటున్నాం కాబట్టి కష్టాలు, మరి ఎదిరింపులు, ఎన్నెన్నో అవన్నీ ఉంటాయి. అవన్నీ ప్రాముఖ్యం కాదు. దేవుని మందిరం యొక్క సహవాసం. నాకు దేవుని మందిరం హెబ్రోను సహవాసం ఏమి ఎట్టినా నాకు అనవసరం. అక్కడ ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడంతే. మనుషులు ఎట్టున్నా నాకు అనవసరం, ఎవరు ఎట్టున్నా నాకు తెలీదు. కానీ అక్కడ మాత్రం దేవుడు ఉన్నాడు. ఇప్పటికి ఉన్నాడు, ఎప్పటికి ఉంటాడు. నా దృష్టిలో చాలా మంది ఏమంటారంటే ఆడెవడు ఉన్నాడు, దేవుడు లేడు, ఏం లేదు, దయ్యం ఉండాలి అంట. అరే దేవుడు లేక ఎట్టుంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, కార్యాలు చేస్తున్నాడు. కానీ దేవుడు అక్కడ దేవుని సన్నిధి ఉంది. మరి ఇక్కడ కూడా దేవుని సన్నిధి ఉంది కదా.
ఇక్కడ కూడా దేవుడు సన్నిధి, ఇక్కడ దైవ సన్నిధి ఉందా? ఇక్కడ కూడా అక్కడున్న సన్నిధి ఇక్కడ కూడా. ఈ సన్నిధి అనుభూతి మనం పొందాలి, అది మనం గుర్తించుకోవాలి. రెండోది మూడోది ఏం చూస్తుంది చెప్పండి? రొట్టె విరుచుట అంటే కుటుంబ సహవాసం మనకు చాలా కుటుంబంగా ప్రభు సన్నిధిలో మనం కలబడాలి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి, కుటుంబం అంతా కూడా ప్రభువును మరి ఆరాధించడానికి, ప్రభు సేవ చేయడానికి మనం సిద్ధమైన వారంగా ఉండాలి. మనం ఒక్కరితోనే సరిపోదు, మన కుటుంబం అంతా కూడా, మన మాకు ఇప్పటికైనా సరే, మా పిల్లలైనా సరే, మేమంతా కూడా దేవుడి పనిలో ఉండాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేయకపోయినా ఆ దేవుడి పని చేయాల్సిన కుటుంబం అంతా కూడా. నిన్న కూడా ఒక దైవ సేవకుడి ఇంటికి పోతే 3 పిల్లలు, వారు నేను వచ్చినా ముగ్గురు పిల్లలు పని చేస్తున్నాడు. అసలు పిల్లలు పని చేయడమే, మా పిల్లలు పని చేయడమే గగనం. వాళ్ళు ఎంత పని చేస్తున్నారు అసలుకి? వచ్చినప్పుడు ఒకటి వాటర్ ఇస్తాడు, వాడు కుర్చీ వేస్తాడు, ఒకటి టిఫిన్ పెడతాడు, ఒకటి టీ తెచ్చిస్తాడు. అరే ఎంత బాగా చూస్తాను, గమనిస్తానే ఉండా. మా పిల్లలు చెప్పండి, మన పిల్లలు చెప్పండి, నా పిల్లలు మా పిల్లలు అనుకో, వాళ్ళు చెప్పండి ఏమంటది? కుర్చీ వేస్తారా, టీ పెడతారా? మనం చెబితే చేయరా, దేవుడి పని చేయరా అంటే అప్పుడు వాళ్ళు చేస్తా ఉంటారు. మన పిల్లలు దేవుడి పని, దేవుని సేవ, దేవుని సన్నిధి అందరము ఆ కుటుంబంగా, అది ఆత్మ సంబంధంగా కూడా మనము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధం, మనందరం కూడా ఆత్మీయంగా సంబంధం. లాస్ట్కి ఏం చూస్తూ వచ్చే చెప్పండి? ప్రార్థనా సహవాసం. ఈ ప్రార్థనా సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా సహవాసం ఎంత కష్టమైన, ఎంత నష్టమైనా సరే మనం సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది మనకు, మన కుటుంబానికి, సంఘానికి మేలుకరము, క్షేమకరమైంది. ప్రార్థన చేసేవారే పునాదులు లాంటి వారు. ఇప్పుడు ప్రార్థన చేయబట్టే కదా హెబ్రోన్లో ఇంత ప్రార్థన చేయబట్టి, ఆ ప్రార్థనా పరుల యొక్క పునాదులు బట్టే సంఘం ఎన్ని విధాలుగా ఆటుపోటులతో కొట్టబడుతున్నా నిలబడిందంటే ఎవరి ద్వారా? ప్రార్థన ద్వారానే, వేరేదేం లేదు. నా దృష్టికి మాత్రం ప్రార్థనతో చిన్నోళ్ళు చేసిన పులిబిడ్డ దగ్గరికి వెళ్ళి ఎంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. రోజు ప్రార్థన చేయనటువంటి ఆ దినం లేదు, చూస్తున్నారు. కాబట్టి స్థిరం కాదు. మన సంఘం కూడా ఉండాలంటే చెప్పండి, ప్రార్థన మన వల్లనే జరుగుతుంది. మనం మన సుఖానికి అలవాటు పడితే ప్రార్థన లేదు, ఏమీ లేదు. కనీసం ఒక్కసారి ఒక గంటకు వచ్చైనా సరే పోవడానికి, ప్రార్థన చేయడానికి మనకు అనుభవం లేక ఆ గంట సేపు కాళ్ళొప్పులు కీళ్ళొప్పులు వస్తాయి. వారానికి ఒక్కసారి పోవడమే మనకు అది చాలా కష్టం. వారానికి ఒక్కసారి మన సంఘ ప్రార్థనకు రమ్మంటే వస్తామా? చేస్తామా? ప్రియమైన వాళ్ళరా, ఈ పునాదుల వలన లేకపోతే విశ్వాసిగా మనం దేనికి పనికిరా. సహవాసంలో ఉండలేం, దేవునితో సహవాసం కలిగి ఉండలేం. యేసుక్రీస్తు వారు ఇలాంటి సహవాసం కలిగి నాతో సహవాసం చేయండి అంటున్నాడు. ఆయనతో సహవాసం చేసే వారందరం కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా లేవని పరీక్షించుకుంటూ వాళ్ళలో మనము చేయగలుగుతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుని వాక్య పెరుగులో ప్రభు యొక్క వల్ల మనం పాల్గొంటాం.